కేంద్ర ప్రభుత్వం అమల్లో ఉన్నటువంటి లాక్డౌన్ని మరొక 2 వారాలు పొడిగిస్తూ ఇచ్చినటువంటి 1 మే మనకి జారీ చేసినటువంటి ఉత్తర్వులు మీ అందరికీ ఈపాటికే తెలుసుంటాయి. సో ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ లాక్డౌన్ విశాఖ జిల్లాలో కూడా గౌరవ సిపి గారు ఎస్పీ గారితో మార్నింగ్ డిస్కస్ చేసినప్పుడు ద లాక్డౌన్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఫుల్ లెటర్ అండ్ స్పిరిట్ యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఈ ఫ్రెష్ ఇన్స్ట్రక్షన్స్లో కొన్ని మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది. ఆల్ డిస్ట్రిక్ట్స్ని క్లాసిఫికేషన్ ఇంటూ 3 జోన్స్గా కేంద్ర ప్రభుత్వం విభజించారు. అందులో విశాఖపట్నాన్ని ఆరెంజ్ జోన్లో డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో మరొక 6 జిల్లాల్ని కూడా ఆరెంజ్ జోన్లో ఉంచడం జరిగింది. ఈ ఆరెంజ్ డిస్ట్రిక్ట్కి వచ్చినప్పుడు విదిన్ ద డిస్ట్రిక్ట్ కేంద్ర ప్రభుత్వ పాయింట్ ఆఫ్ వ్యూలో విశాఖపట్నం ఆరెంజ్ డిస్ట్రిక్ట్, విదిన్ ద డిస్ట్రిక్ట్ 2 యూనిట్స్గా మనం జిల్లాను విభజించాలి. ఒకటి లార్జ్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్న జిల్లాల్లో 1 కావచ్చు 2 కావచ్చు. మన జిల్లాలో ప్రధానంగా జీవీఎంసీ ఒకటే ఉంటుంది కాబట్టి అది యూనిట్ 1 కింద భావిస్తాం. అదర్ దాన్ జీవీఎంసీ ఏరియా అంటే అవుట్ సైడ్ ద లిమిట్స్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా జోన్ 2గా అంటే యూనిట్ 2గా భావిస్తాం. యూనిట్ 1 అండ్ యూనిట్ 2 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం 1 మే మనకి గైడ్ లైన్స్ వచ్చినాయి కాబట్టి దానికి పూర్వం 21 రోజులు అంటే ఏప్రిల్ 9th నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ 2 యూనిట్స్లో కూడా పాజిటివ్స్ లేకపోతే పాజిటివ్స్ కనుక లాస్ట్ 21 డేస్లో అంటే ఏప్రిల్ 9th తర్వాత యూనిట్ 1 జీవీఎంసీలో కానీ యూనిట్ 2 అవుట్ సైడ్ ద లిమిట్స్ ఆఫ్ జీవీఎంసీలో ఉన్న రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్లో ఎక్కడా కూడా పాజిటివ్స్ నమోదు కాకపోతే ఒక స్టెప్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అంటే మన విషయంలో ఆరెంజ్ నుంచి గ్రీన్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కానీ మనం చూసినట్లయితే యూనిట్ 1 జీవీఎంసీలో లాస్ట్ 21 డేస్లో కేసులు నమోదు కాకపోవడం అనేది లేదు. అదేవిధంగా అవుట్ సైడ్ ద లిమిట్స్ ఆఫ్ జీవీఎంసీ కూడా కసింకోట మండలంలో ఒకే ఒక్క కేసు నమోదైంది. అయినప్పటికీ కూడా మనం దాన్ని అప్గ్రేడ్ చేసేటువంటి పరిస్థితి లేదు. సో మనం యూనిట్ 1 యూనిట్ 2 ఈ 2 యూనిట్స్ని కూడా ఆరెంజ్ జోన్స్ కిందే భావించి ముందుకెళ్ళవలసిన అవసరం ఉంటుంది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో కూడా టైం టు టైం ఈ జోనేషన్ ఏదైతే ఉందో జిల్లాలకు వారు కేటాయించింది ఇది ఎప్పటికప్పుడు పునఃసమీక్షించడం జరుగుతుంది. అంటే డిస్ట్రిక్ట్స్ని రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్కి మార్చచ్చు, గ్రీన్ నుంచి ఆరెంజ్ రావచ్చు, ఆరెంజ్ నుంచి రెడ్ కూడా వెళ్ళచ్చు. సో ఎవ్రీ వీక్ సెంటర్ ఒక క్రైటీరియా ప్రకారం ఈ డిస్ట్రిక్ట్ జోనేషన్ని మారుస్తారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి జోనేషన్ ఆరెంజ్ జోన్గా అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ విశాఖపట్నం కంటిన్యూ అవుతుంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, కొన్ని కేటగిరీస్ ఆఫ్ టాస్క్స్ అనేది యథావిధిగా మనకి కంప్లీట్ బ్యాన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ విల్ కంటిన్యూ టు బి బ్యాన్ ఎక్సెప్ట్ ఫర్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఎయిర్ అంబులెన్సెస్. అదేవిధంగా ప్యాసింజర్ మూవ్మెంట్ బై ట్రైన్స్ విల్ కంటిన్యూ టు బి బ్యాన్ ఎక్సెప్ట్ ఫర్ సెక్యూరిటీ పర్పసెస్ లేదా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పర్మిట్ చేస్తే తప్ప అది యథావిధిగానే కొనసాగుతుంది. ఇంటర్ స్టేట్ బస్ మూవ్మెంట్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కేంద్ర ప్రభుత్వం కానీ పర్మిట్ చేస్తే తప్ప అదర్వైజ్ ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ బస్ ట్రాన్స్పోర్ట్ ఆల్సో ఈస్ కంటిన్యూస్ టు బి బ్యాండ్. అంటే ఇది నెక్స్ట్ 2 వీక్స్కి అమలు అయ్యేటువంటివి చెప్తున్నాను మీకు. మెట్రో రైల్ సర్వీసెస్ మనకి లేకపోయినప్పటికీ దట్ ఈస్ ఆల్సో బ్యాండ్. ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎక్సెప్ట్ ఫర్ మెడికల్ రీజన్స్ ఆర్ యాక్టివిటీస్ పర్మిటెడ్ బై ఎంహెచ్ఏ. ఏ వ్యక్తి కానీ వ్యక్తులు కానీ ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ కూడా ఇట్ విల్ కంటిన్యూ టు బి రిమైన్ బ్యాండ్. కానీ మెడికల్ రీజన్స్ కానీ మెడికల్ ఎక్సిజెన్సీస్ అదేవిధంగా కొన్ని యాక్టివిటీస్ ఆర్ పర్మిటెడ్ బై ఎంహెచ్ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ లేబర్ని పర్మిట్ చేశారు. సో అలా స్పెసిఫిక్ ఆర్డర్తో కేంద్ర ప్రభుత్వం పర్మిట్ చేస్తే తప్ప దట్ ఈస్ ఆల్సో కంటిన్యూస్ టు బి అండర్ సస్పెన్షన్.
స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా దే విల్ బి కంటిన్యూ టు బి క్లోజ్డ్. కానీ ఆన్లైన్ కోచింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా హాస్పిటాలిటీ సర్వీసెస్ అంటే మన హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ స్పాస్ కానీ ఇటువంటివన్నీ కూడా దే విల్ కంటిన్యూ టు బి అండర్ బ్యాన్. కానీ ఏదైనా హోటల్ కనుక పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ గవర్నమెంట్ అఫీషియల్స్కి కానీ మెడికల్ పర్సనల్ వసతి కోసం మనం తాత్కాలికంగా కోవిడ్ కోసం తీసుకున్నట్లయితే అవి కొనసాగించుకోవచ్చు. సిమిలర్లీ 8th కేటగిరీ సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, జిమ్నాజియమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్సెస్, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్, థియేటర్స్ కానీ బార్స్ అండ్ ఆడిటోరియంస్, అసెంబ్లీ హాల్స్ అండ్ సిమిలర్ ప్లేసెస్ ఇలాంటివన్నీ కూడా దే విల్ కంటిన్యూ టు రిమైన్ క్లోజ్డ్. సిమిలర్లీ సోషల్, పొలిటికల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంటు, అకాడమిక్, కల్చరల్, రిలీజియస్ ఫంక్షన్స్, గ్యాదరింగ్స్ వీటన్నిటికీ కూడా ఎటువంటి పర్మిషన్ ఉండదు. సిమిలర్లీ ఆల్ రిలీజియస్ ప్లేసెస్, అటువంటి గ్యాదరింగ్స్ ఇందాక చెప్పాను, ఇప్పుడు రిలీజియస్ ప్లేసెస్ అంటే మస్జిద్స్ కావచ్చు, గుళ్ళు కావచ్చు, చర్చిలు కావచ్చు, మరి ఎటువంటివైనటువంటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఉంటాయో అవన్నీ కూడా దే విల్ బి క్లోజ్డ్ ఫర్ పబ్లిక్. సిమిలర్లీ రిలీజియస్ కాంగ్రిగేషన్స్ అంటే మతానికి సంబంధించి ఉండేటువంటి కాంగ్రిగేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రొహిబిట్ చేయటం జరిగింది. దీంతో పాటుగా సో ఈ 10 కూడా మెయిన్ యాక్టివిటీస్ విచ్ విల్ కంటిన్యూ టు రిమైన్ అండర్ బ్యాన్ ఆర్ సస్పెన్షన్. దీని తర్వాత అదనంగా కొన్ని మెజర్స్ని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంట్లో మూమెంట్ ఆఫ్ ఇండివిజువల్స్, వ్యక్తులందరూ కూడా ఎవరైనా సరే రాత్రి 7 గంటల నుంచి మార్నింగ్ 7 గంటల వరకు దేర్ విల్ బి ఏ కంప్లీట్ బ్యాన్ ఆన్ మూమెంట్ ఆఫ్ ఇండివిజువల్స్. అయితే ఇందులో మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే తప్ప, లేదా మందులు ఏదైనా తీసుకోవాలన్నా ఫార్మసీకి ఉంటే తప్ప, ఎనీ ఎక్సిజెన్సీ బేసికలీ ఉంటే తప్ప దిస్ అప్లైస్ టు ఎంటైర్ డిస్ట్రిక్ట్. ఇందులో జీవీఎంసీ కానీ ఇంకొకటని లేదండి, మొత్తం ఉన్న జిల్లాకు ఉన్న పొజిషన్ ఫస్ట్ మీకు చెప్తున్నాను. సో అక్రాస్ ద డిస్ట్రిక్ట్ 7 PM సాయంత్రం నుంచి ఉదయం 7 గంటల వరకు కూడా కంప్లీట్గా దేర్ విల్ బి ఏ బ్యాన్ ఆన్ మూమెంట్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎక్సెప్ట్ ఫర్ ఎసెన్షియల్, మోస్ట్ ఎసెన్షియల్ సర్వీసెస్. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఏ జనరల్ డైరెక్టివ్ దట్ 65 ఏళ్ల పైబడి ఉన్నటువంటి వ్యక్తులు కానీ సివియర్ కోమార్బిడిటీస్ అంటే హైపర్ టెన్షన్ కావచ్చు, డయాబెటీస్ మెలిటస్ కావచ్చు, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కావచ్చు, సెరిబ్రోవాస్కులర్ అరెస్ట్ కావచ్చు, ఇటువంటి ఉన్నటువంటి ఇండివిజువల్స్ అందరినీ కూడా దే హ్యావ్ అడ్వైజ్డ్ అలాంగ్ విత్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ బిలో 10 years వీళ్ళందరినీ కూడా ఇంటి దగ్గరే ఉండమని చెప్పి స్ట్రాంగ్ అడ్వైజరీ కూడా ఇవ్వటం జరిగింది ఎక్సెప్ట్ ఫర్ ఎసెన్షియల్ మూవ్మెంట్. అదేవిధంగా కంటైన్మెంట్ జోన్స్, ఆ టాపిక్ వస్తాను నేను ఇప్పుడు. కంటైన్మెంట్ జోన్స్లో అవుట్ పేషెంట్ ఓపీడీలు కానీ మెడికల్ క్లినిక్స్ కానీ వీటిని కూడా ఆపరేట్ చేయడానికి పర్మిషన్ లేదు. సో దీస్ ఆర్ ది అదర్ గైడ్ లైన్స్ విచ్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మెయిన్గా ఆరెంజ్ జోన్కి వచ్చేటప్పటికి ఇప్పుడు చెప్పిన వాటితో పాటు, ఇప్పుడు చెప్పినవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, వీటితో పాటు ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటే జిల్లా టు జిల్లా, విదిన్ డిస్ట్రిక్ట్ కూడా విశాఖపట్నం జిల్లాలో కాకుండా విశాఖపట్నం నుంచి బయట జిల్లాలకు కూడా ఫ్లయింగ్ ఆఫ్ బస్సెస్ అనేది కంప్లీట్గా బ్యాన్. ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ ఎలా అయితే బ్యాన్డో ఇంటర్ డిస్ట్రిక్ట్ అండ్ ఇంట్రా డిస్ట్రిక్ట్ ఫ్లయింగ్ ఆఫ్ బస్సెస్ ఆల్సో విల్ కంటిన్యూ టు రిమైన్ అండర్ ద బ్యాండ్ కేటగిరీ. దీంతో పాటు మనం ఒకసారి కంటైన్మెంట్ జోన్స్ కూడా రివైజ్ చేయమన్నారు. కంటైన్మెంట్ జోన్స్కి సంబంధించి ఇచ్చినటువంటి రీసెంట్ గైడ్ లైన్స్ అంటే 1 May ఏమని ఇచ్చారంటే డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా కంటైన్మెంట్ జోన్స్ని మోర్ స్పెసిఫిక్గా డిమార్కేట్ చేయమన్నారు. అంటే గతంలో మీ అందరికీ తెలుసు, ఒక పాజిటివ్ కేసు వచ్చిన తర్వాత అతని ఇంటిని మనం ఎపీ సెంటర్గా తీసుకుని ఒక 3 kilometer రేడియస్ తోటి కంటైన్మెంట్ జోన్ని, మరొక అదనంగా ఉండే 2 kilometers మనం వీ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ బఫర్ జోన్.
సో 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ మనకి ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ రేడియస్లో మనం కూడా ఫస్ట్ 10 to 15 కేసెస్కి కూడా వీ హ్యావ్ ఫాలోడ్ ద సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం. బట్ ఇప్పుడు సెంటర్ ఏమన్నారంటే రిస్ట్రిక్టెడ్ టు ఏ కాలనీ ఆర్ ఏ పర్టికులర్ మొహల్లా, అంటే హిందీలో మొహల్లా అంటాం మన నైబర్హుడ్ని, మొహల్లా కానీ వార్డ్, ఒక మున్సిపల్ వార్డు కావచ్చు, ఒక కాలనీ కావచ్చు, లేదా కేసులు ఎక్కువ ఉన్న దాన్ని బట్టి, అంటే దీనికి ఒక 4 క్రైటీరియా ఇచ్చారు. మనం స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయగలిగేటువంటి కండిషన్స్ తీసుకోమన్నారు. మన ఎన్ఫోర్సబిలిటీ, ఉదాహరణకి మధ్యలో ఒక హైవే వెళ్తోంది, 3 కిలోమీటర్స్ అంటే 1 కిలోమీటర్ ఇటు ఉండొచ్చు, ఇంకో 2 కిలోమీటర్స్ అటు ఉండొచ్చు. అలాంటప్పుడు ఎన్ఫోర్సబిలిటీ విల్ బి ఏ మేజర్ ఛాలెంజ్. అట్లా కాకుండా ఎన్ఫోర్సబిలిటీని దృష్టిలో పెట్టుకుని క్లియర్ డిమార్కేషన్ ఉండాలి జాగ్రఫిక్గా. అంటే ఒక జోన్ ఉంది లేదా ఒక వార్డు ఉంది, దాని బౌండరీస్ మనం క్లియర్గా మున్సిపల్ కార్పొరేషన్లో లేదా ఒక గ్రామం అయితే పంచాయతీల్లో మనం క్లియర్గా డిఫైన్ చేసి ఉంచుతాం. ఒక గ్రామ పంచాయతీ అంటే దాని బౌండరీస్ క్లియర్గా డిఫైన్ అయి ఉంటాయి. సో ఒక వెల్ డిఫైన్డ్ జాగ్రఫిక్ యూనిట్, రెండోది ఎన్ఫోర్సబిలిటీ, మూడోది డిస్పర్సల్ ఆఫ్ కేసెస్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి దాన్ని బట్టి క్లియర్గా కంటైన్మెంట్ జోన్స్ని డిమార్కేట్ చేసుకోమన్నారు. సో ఇవన్నీ కూడా నిన్న వీ హ్యావ్ డిస్కస్డ్ విత్ ది రెస్పెక్టెడ్ చీఫ్ సెక్రటరీ ఇన్ ది ఈవినింగ్ వీడియో కాన్ఫరెన్స్. కామన్గా గౌరవ సిఎస్ గారు ఇచ్చిన అడ్వైజరీ ఏంటంటే 500 మీటర్స్ ఎపీ సెంటర్ నుంచి 500 మీటర్స్ని ఒక కంటైన్మెంట్ జోన్గా తీసుకుంటాం మనం. ఆ 500 మీటర్స్ అంటే 0.5 కిలోమీటర్స్, అది కాక మరొక 2.5 కిలోమీటర్స్ని బఫర్ జోన్గా తీసుకుంటాం. కంటైన్మెంట్ జోన్ మనం 500 మీటర్స్ అంటే దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్ట్రిక్ట్ పెరిమీటర్ కంట్రోల్ ఉంటుంది. అంటే ఎంట్రీ ఎగ్జిట్ ఆఫ్ ఎనీ పర్సన్ విల్ బీ రిస్ట్రిక్టెడ్ ఆర్ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. మరింత ఉధృతంగా వీ షుడ్ బి ఎన్ఫోర్సింగ్ దిస్. ఎందుకంటే జాగ్రఫిక్ ఏరియాను తగ్గించడానికి కూడా కారణం అవర్ ఎబిలిటీ టు ఎన్ఫోర్స్. పోలీస్ పరంగా కానీ మెడికల్ పర్సనల్గా కానీ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ మనం కంటైన్మెంట్ జోన్స్లో తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఆస్పెక్ట్ ఈజ్ ఎంట్రీ ఎగ్జిట్ రెగ్యులేషన్, దాన్ని మనం క్లియర్గా డిఫైన్ చేసి మెయింటైన్ చేయటం. రెండోది ఎన్హాన్స్డ్ యాక్టివ్ సర్వేలెన్స్, అంటే ప్రతి ఇంటిని కూడా మనం సర్వేలెన్స్ కంటిన్యూస్గా మెయింటైన్ చేయాలి. మనకి ఇప్పుడు వస్తున్నటువంటి పాజిటివ్స్లో కూడా మనం చూస్తే ఒక పాజిటివ్ వల్ల నెంబర్ ఆఫ్ నైబర్హుడ్ పీపుల్ ఆర్ ఆల్సో గెటింగ్ ఎఫెక్టెడ్. సో ఆ కంటైన్మెంట్ జోన్లో మనం యాక్చువల్గా టు అండ్ ఫ్రో మూవ్మెంట్ కూడా కంప్లీట్గా బ్యాన్ ఉండాలి. ఇంట్లోంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎసెన్షియల్ సర్వీసెస్, గ్రాసరీస్ కావచ్చు, మార్నింగ్ మనం తీసుకునే ఏదైతే ఎర్లియర్ పర్మిట్ చేశామో, బట్ సర్వేలెన్స్ మనం చేయడానికి ఒక వార్డు మనం తీసుకుంటే దాదాపు 4,000 నుంచి 5,000 మంది కుటుంబాలు ఉంటున్నారు. సో అంత పెద్ద యూనిట్ తీసుకోవడం కన్నా what the government of India suggested was, and state government suggested, define it in a more meaningful manner. 500 మీటర్లు కోర్ కంటైన్మెంట్ జోన్, ఎంట్రీ ఎగ్జిట్ రెగ్యులేషన్స్, కాంటాక్ట్ ట్రేసింగ్, అదేవిధంగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్, ఇవన్నీ కూడా మనం చేసుకోవడం కోసం దే హ్యావ్ సజెస్టెడ్ దట్ దిస్ రివైజ్డ్ ప్రొసీజర్ మే బి అడాప్టెడ్. సో దానికి అనుగుణంగా మనం కూడా ఇప్పుడు మనకి యాజ్ ఆఫ్ టుడే 34 ఉన్నాయి పాజిటివ్ కేసెస్. సో ఈ 34 పాజిటివ్ కేసెస్లో కూడా కంటైన్మెంట్ జోన్స్ని మనం డిఫైన్ చేయటం అయింది. ఒకసారి ఫోన్ తీసుకుందాం. జోన్స్ ఎప్పటి వరకు కొనసాగుతాయో గతంలో కూడా మీకు చెప్పాను నేను. ఒక కంటైన్మెంట్ జోన్ని వన్స్ నోటిఫై చేసిన తర్వాత ఆ కంటైన్మెంట్ జోన్లో చివరి పాజిటివ్ కాదు, చివరి నెగిటివ్ ఎప్పుడైతే వస్తుందో, అంటే 1వ తారీఖున ఒక వ్యక్తి పాజిటివ్ అయ్యాడంటే వెంటనే ఆ ఏరియాలో కంటైన్మెంట్ జోన్ ప్రారంభమవుతుంది. ఆ కంటైన్మెంట్ జోన్ సపోజ్ ఏప్రిల్ 14వ తారీఖున అతను ఫస్ట్ టైం టెస్ట్ చేస్తాం. నార్మల్గా 14 డేస్ తర్వాత ఒకసారి టెస్ట్ చేస్తాం. అతను ఫస్ట్ నెగిటివ్ వచ్చింది, మళ్ళీ 15వ తారీఖున టెస్ట్ చేస్తాం. ఫైనల్గా అతన్ని చెస్ట్ ఎక్స్రే అది తీసి కన్ఫర్మ్ చేస్తాం నెగిటివ్ అని. ఆ 15th తర్వాత మరొక 28 రోజుల పాటు చూడాలి. 28 రోజుల్లో ఏ పాజిటివ్ కనుక మళ్ళీ రాకపోతే దెన్ ఆ కంటైన్మెంట్ జోన్ని లిఫ్ట్ చేసేయచ్చు. ఆ విధంగా మనం ఫస్ట్ పాజిటివ్ కేసు నుంచి కూడా ఒకసారి ఎగ్జామిన్ చేసాం. ఎందుకంటే నిన్నే గైడ్లైన్స్ వచ్చినాయి కాబట్టి మార్నింగ్ నుంచి కూడా వీఆర్ ఇన్ ద జాబ్ ఆఫ్ రీవిజిటింగ్ ఆల్ అవర్ 34 కేసెస్ సిన్స్ బిగినింగ్. సో చేసినప్పుడు మనకి ఇంకా ఏ కేసులోనూ కూడా
కంటైన్మెంట్ జోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫస్ట్లో మనకు వచ్చిన అల్లీపురం కేసు దగ్గర నుంచి కూడా స్టిల్ ఆ 28 days అనేది కంప్లీట్ కాలేదు. కాబట్టి యాజ్ ఆఫ్ టుడే వీ విల్ కంటిన్యూ టు మెయింటైన్ ద సేమ్ నెంబర్ ఆఫ్ కంటైన్మెంట్ జోన్స్. అయితే ఇక్కడ వీ విల్ బి ఫాలోయింగ్ ద రివైజ్డ్ గైడ్ లైన్స్. ఏదైతే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సజెస్ట్ చేసిందో, రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇచ్చారో, దానికి అనుగుణంగా వీ విల్ బి ఇయర్ మార్కింగ్ ఫోకస్డ్ కంటైన్మెంట్ జోన్స్. మనకి ఇప్పుడు ఆ లెక్కను చూస్తే వీ హ్యావ్ టోటల్లీ 15 కంటైన్మెంట్ జోన్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. 15 కంటైన్మెంట్ జోన్స్ కూడా మీకు డీటెయిల్స్ మరొక 1.5 to 2 hours వీ విల్ షేర్ ఇట్ టు ద మీడియా. దాంట్లో కూడా కాలనీస్, వార్డ్స్ అవి కూడా స్పెసిఫిక్గా చెప్తాం. బట్ బ్రీఫ్గా అల్లీపురం, దెన్ రేవిడి ఆఫ్ పద్మనాభం మండల్, మూడోది ITI జంక్షన్, నాలుగోది MTC పాలెం, ఐదోది శాంతినగర్ NAD, నెంబర్ 6 రైల్వే న్యూ కాలనీ, నెంబర్ 7 రంగరాజు వీధి పూర్ణ మార్కెట్, నెంబర్ 8 కుంచుమాంబ కాలనీ గాజువాక, నెంబర్ 9 కోమటి వీధి నర్సీపట్నం, నెంబర్ 10 చింతలపాలెం కసింకోట, నెంబర్ 11 మాధవధార, నెంబర్ 12 దండు బజార్, నెంబర్ 13 చెంగల్రావుపేట, నెంబర్ 14 గోపాలపట్నం, అండ్ లాస్ట్లీ నెంబర్ 15 మరిపాలెం. ఇందులో ఒకసారి మీరు సమ్మరీ కూడా చూస్తే 12 మనకి GVMCలో వస్తున్నాయి, 1 నర్సీపట్నంలో వస్తుంది, 2 రూరల్ మండలాలు కసింకోట, పద్మనాభంలో వస్తాయి. ఇదివరకు మీరు గుర్తుంటే పద్మనాభం, భీమిలి 2 కూడా మనం కంటైన్మెంట్ జోన్స్ కింద తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఫోకస్డ్ కంటైన్మెంట్ జోన్స్ వల్ల వీ విల్ బి రిస్ట్రిక్టింగ్ ఇట్ టు ద మెయిన్ ఏరియా, కోర్ ఏరియా ఆఫ్ 500 meters విత్ ద ఎపీ సెంటర్ యాజ్ ద బేసిస్. అయితే నేను ఇందాక చెప్పినట్లు ఈ 15లో 1 by 1 వీ విల్ స్టార్ట్ డీనోటిఫైయింగ్. ఏ క్రైటీరియా ప్రకారం అంటే ఆ జోన్లో లాస్ట్ నెగిటివ్ తర్వాత 28 రోజుల వరకు మళ్ళీ పాజిటివ్ లేకపోతే 29వ రోజున మనం దాన్ని కంటైన్మెంట్ జోన్గా డీనోటిఫై చేస్తాం. సో అక్కడ ఉన్న ప్రజలు దెన్ దే కెన్ స్టార్ట్ మూవింగ్ ఫ్రీలీ. ఎంట్రీ ఎగ్జిట్ రిస్ట్రిక్షన్స్, పెరిమీటర్ కంట్రోల్స్ ఇవి రిలాక్స్ చేయడం జరుగుతుంది. సో ఈ కంటైన్మెంట్ జోన్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఎవ్రీ కేసు వచ్చినప్పుడు మనకి పెరగచ్చు. ఉదాహరణకి దండు బజార్లోనే దెర్ ఆర్ మల్టిపుల్ కేసెస్ ఉన్నప్పుడు జోన్స్ పెరగవు. బట్ వేరే వేరే ప్రాంతాల్లో మనకి వస్తున్న కొద్దీ జోన్స్ విల్ బి ఇంక్రీజింగ్ ఇన్ నెంబర్. అదేవిధంగా పాజిటివ్స్ రానంత కాలం న్యాచురల్గా ఉన్న జోన్స్ కూడా డీనోటిఫై అయిపోతాయి. సో మెయిన్ ఫోకస్ విల్ బీ ఆన్ దీస్ కంటైన్మెంట్ జోన్స్, పెరిమీటర్ కంట్రోల్, కాంటాక్ట్ ట్రేసింగ్, ఎన్హాన్స్డ్ సర్వేలెన్స్. ఇక్కడ ఇంటెన్స్ IEC క్యాంపెయిన్. ఇక్కడ కూడా మీ ద్వారా ఈ కంటైన్మెంట్ జోన్స్లో ఉన్న ప్రజలకి విజ్ఞప్తి చేసేది, కంటైన్మెంట్ జోన్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మరీ మన ఫోకస్డ్ కంటైన్మెంట్ జోన్స్ పెడుతున్నప్పుడు న్యాచురల్గా అక్కడ అప్రమత్తత ఉంటే తప్ప మనం దాన్ని నోటిఫై చేయం. మనం చూస్తే కూడా వీ హ్యావ్ నోటీస్ దాట్ మొన్న మనకి వచ్చిన పాజిటివ్ కేసు ద్వారా వాళ్ళ నైబర్స్లో కూడా ఒకళ్ళిద్దరికి వాళ్ళ పాజిటివ్స్ వచ్చినాయి. సో వన్స్ ఎ పాజిటివ్ కేస్ ఇస్ దేర్, ఆ కంటైన్మెంట్ జోన్లో ఎవ్రీబడి విల్ బి రిక్వెస్టెడ్, ఈజ్ స్ట్రాంగ్లీ రిక్వెస్టెడ్ నాట్ టు మూవ్ అవుట్ ఇన్ ది ఓపెన్ ఏరియా. మీకు ఏదన్నా చిన్న ఎసెన్షియల్ సర్వీసెస్కి వెళ్ళాలన్నా మార్నింగ్ ప్లీజ్ గో టు ద నియరెస్ట్ షాప్, పర్చేజ్ యువర్ గ్రాసరీస్, హ్యాండ్స్ వాష్ చేసుకోండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి, కమ్ బ్యాక్, మోచేతి వరకు కూడా కడుక్కోమని విత్ ఆల్కహాల్ బేస్డ్ సోప్ని మళ్ళీ అడ్వైస్ చేస్తున్నాం. ఎందుకంటే మధ్యలో కొంచెం కేసెస్ 20 దగ్గర ఆగిపోయినప్పుడు మెనీ పీపుల్ వేర్ అండర్ ద ఇంప్రెషన్ దట్ దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. బట్ ఆల్వేస్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ వీ హ్యావ్ మెయింటైన్ దట్ దిస్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మధ్యలో ఒక పీరియడ్ ఆఫ్ బ్రేక్ రావచ్చు కానీ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్. సో మనం నిరంతరం కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. మోచేతి వరకు కూడా ప్లీజ్ యూజ్ ఆల్కహాల్ బేస్డ్ సోప్, వాష్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ. కళ్ళ దగ్గర, చెవుల దగ్గర, మనం ముక్కు దగ్గర, ఇటువంటి ఫేస్ పార్ట్స్లో ఎక్కడ కూడా చేతులు పెట్టుకోవటం, ఇవి కూడా మరొకసారి వీఆర్ అడ్వైజింగ్. అఫ్ కోర్స్ ఈ కంటైన్మెంట్ జోన్స్లో కూడా ఎక్కువ
ఇంటెన్సిటీగా మనం ఐఈసీ క్యాంపెయిన్ కూడా బల్క్ ఎస్ఎంఎస్ఎస్ అవి కూడా పంపించదలుచుకున్నాం. వీ విల్ బి పుట్టింగ్ దట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ ప్లేస్. మోస్ట్ ఇంపార్టెంట్ instruction will be for inter-district and intra-district migration of labor and interstate also. మనకి ముందు interstate ఒకసారి చూసుకున్నట్లయితే currently we have large number of people in our district belonging to other states. ఇందులో క్వారంటైన్ సెంటర్స్లో కొంతమంది ఉన్నారు, అదేవిధంగా రిలీఫ్ సెంటర్స్లో కొంతమంది ఉన్నారు, మూడోది ఇండస్ట్రియల్ యూనిట్స్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది ర్యాండమ్ ప్లేసెస్లో గుడారాలు వేసుకుని ఉన్నారు, హైవే పక్కన కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, మరొక చోట అయినా. సో వీళ్ళందరికీ మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వీళ్ళందరినీ ఎన్యూమరేట్ చేస్తున్నాం. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇండస్ట్రియల్ లేబర్ అయినప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ సజెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఇండస్ట్రీస్కి చాలా వరకు పర్మిషన్స్ ఇచ్చాం. మోర్ ఓవర్ ఇప్పుడు కంటైన్మెంట్ జోన్స్ డిఫైన్ అయిన తర్వాత సమ్ మోర్ ఇండస్ట్రీస్ ఆల్సో విల్ బి అలౌడ్ టు ఆపరేట్. వీరు ఇండస్ట్రియల్ లేబర్ ఉన్నప్పుడు వీళ్ళందరినీ కూడా ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు గో దే విల్ బి ఫెసిలిటేటెడ్. ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు గో బ్యాక్ టు దేర్ నేటివ్ స్టేట్స్ మేము ఫెసిలిటేట్ చేస్తాం. లేదు మేము ఇక్కడే మనం ఇదే యూనిట్లో మేము పని చేసుకుంటాం, మేము కంటిన్యూ చేస్తాం ఎందుకంటే ఇండస్ట్రీస్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అన్నప్పుడు దే విల్ బి అలౌడ్ టు ఫంక్షన్. ఎందుకంటే లార్జ్ స్కేల్ మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు వీ మే ఆల్సో లూజ్ ద ఇండస్ట్రియల్ లేబర్. హవెవర్ కంప్లీట్గా అతని డెసిషన్కే వదులుతున్నాం. వీఆర్ డూయింగ్ దట్ సర్వే. దానికి జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్, ఇంట్రా డిస్ట్రిక్ట్ మూడు కూడా హీఈస్ హ్యాండ్లింగ్ దట్. ఇప్పటికే జిఎండిఐసి డిప్యూటీ కమిషనర్ లేబర్ ఒక రఫ్ ఫిగర్స్ మనకి ఇవ్వటం జరిగింది. బట్ వీ హ్యావ్ ఆస్క్డ్ దెమ్ టు రీచెక్ దీస్ ఫిగర్స్ వన్స్ అగైన్. లార్జ్ నెంబర్ ఆఫ్ మైగ్రెంట్స్ కనుక ఒరిస్సా కానీ బీహార్ కానీ ఇటువంటి స్టేట్స్కి సంబంధించి ఉన్నట్లయితే నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ తోటి కూడా కన్సల్ట్ చేసి ఒక క్రిటికల్ నెంబర్ ఆఫ్ పీపుల్ మనకి ఉన్నట్లయితే అంటే ఒక 1000-1200 మంది ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ట్రైన్స్ ద్వారా స్పెషల్ ట్రైన్ ద్వారా వీళ్ళందరినీ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ట్రైన్లో కూడా వీళ్ళందరికీ ప్రాపర్ డ్రింకింగ్ వాటర్, ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చేయమని చెప్పి ఆదేశించున్నారు. సో వీఆర్ నౌ కండక్టింగ్ ద సర్వే. వన్స్ మాకు ఈ వివరాలన్నీ కూడా విత్ నేమ్స్, ఏజ్, సెక్స్, అతను ఎక్కడున్నాడో, లొకేషను, అతని డెస్టినేషన్ పాయింట్స్, ఈ వివరాలన్నీ పూర్తి స్థాయిలో మా దగ్గర ఇప్పటికే ఉన్నప్పటికీ నౌ వీ నీడ్ టు రీచెక్ అతను వెళ్ళదలుచుకున్నాడా లేదా ఓపెన్ అయ్యేటువంటి ఇండస్ట్రీస్లోనే కొనసాగదలుచుకున్నాడా అన్నది అతని అభిప్రాయం మేరకు వీ విల్ అరైవ్ ఎట్ ద కరెక్ట్ నెంబర్స్. మ్యాక్సిమం నెంబర్ మనకు ఒరిస్సా నుంచి ఉన్నారు. వీ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ బీహార్, సెకండ్ హైయెస్ట్ ఉన్నారు. మూడోది ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు, మధ్యప్రదేశ్ నుంచి ఉన్నారు. దెన్ వీ ఆల్సో హ్యావ్ ఫ్యూ పీపుల్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఆల్సో. అరుణాచల్ ప్రదేశ్ నుంచి కూడా కొంతమంది ఉన్నారు, కానీ ఫ్యూ ఫిగర్సే ఉన్నాయి అవి. బట్ మ్యాక్సిమం నెంబర్ ఆర్ ఫ్రమ్ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్. సో వీళ్ళందరి అభిప్రాయ సేకరణ రమారమి మనకి రేపు ఈవినింగ్ కల్లా పూర్తవుతుంది. బేస్డ్ ఆన్ దట్ స్టేట్ నోడల్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ నోడల్ ఆఫీసర్ ఆ రెస్పెక్టివ్ స్టేట్ నోడల్ ఆఫీసర్తో మాట్లాడి వారి కన్సెంట్ తీసుకుని ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీ విల్ బి మేకింగ్ అరేంజ్మెంట్స్ ఐదర్ బై బస్ ఇఫ్ దెర్ ఆర్ స్మాలర్ నెంబర్స్ ఆర్ బై ట్రైన్ ఇఫ్ దెర్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ నెంబర్స్. అదేవిధంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ అండ్ ఇంట్రా డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా మన నుంచి బయట జిల్లాలకి మన సెంటర్స్లో ఉన్నవాళ్ళు క్వారంటైన్ కానీ రిలీఫ్ సెంటర్స్లో ఉన్న వాళ్ళని ఇప్పటికే చాలా మేరకు వీ హ్యావ్ ట్రాన్స్పోర్టెడ్. ఇంకా ఐ థింక్ వెరీ ఫ్యూ పీపుల్ లెస్ దాన్ 150-200 ఆర్ స్టిల్ దేర్. దే విల్ ఆల్సో బి ట్రాన్స్పోర్టెడ్ ఇమీడియట్లీ. దీనికి కూడా ప్రొసీజర్ అక్కడ కలెక్టర్ గారికి ముందుగా ఇన్ఫామ్ చేస్తాం. పక్క జిల్లా కానీ ఏ జిల్లా అయినా అవ్వచ్చు మన రాష్ట్రంలో. ఇప్పటికే మాకు కూడా వేరే జిల్లా కలెక్టర్స్ నుంచి కూడా లెటర్స్ వస్తున్నాయి. మేము కూడా వారికి అదేవిధంగా నోటిఫై చేసి వారికి పంపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం బయట పంపించే వాళ్ళని పక్కన పెడితే మన జిల్లాకు వచ్చే వాళ్ళని కూడా వీ విల్ బి యాక్సెప్టింగ్ దెమ్. అక్కడ కలెక్టర్ గారు ఒక ర్యాండమ్ టెస్ట్ చేసి ఒక ప్రొసీజర్ పెట్టారు. వాళ్ళని టెస్ట్ చేసి పంపిస్తారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా కమ్యూనిటీ క్వారంటైన్ అంటే గ్రామ స్థాయిలో ఉండే కమ్యూనిటీ క్వారంటైన్లో ఏర్పాటు చేయమన్నారు. మనకి
సిటీలో ఉదాహరణకి ఎవరైనా వ్యక్తి చిత్తూరు జిల్లా నుంచి దేవరాపల్లి వెళ్ళాలని మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత వీ విల్ డూ ఏ శాంపుల్ టెస్ట్ అండ్ దెన్ అతన్ని దేవరాపల్లి మండలంలోనే ఒక కమ్యూనిటీ క్వారంటైన్లో పెడతాం. అంటే అది మండల లెవెల్లో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు. దీనికి కానీ మనం ఈ 14 days ఈ కమ్యూనిటీ క్వారంటైన్ని కంపల్సరీగా వీ విల్ బీ మెయింటైనింగ్ ఇట్. కొంచెం అసౌకర్యం కలిగినప్పటికీ కూడా గ్రామ స్థాయిలో కనుక మనకు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకి ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. ఇటువంటి కోస్టల్ ఏరియాస్లో కొన్ని సైక్లోన్ షెల్టర్స్ ఉన్నాయి. ఇటువంటి ఏరియాస్ అన్నీ కూడా మ్యాప్ చేయమని చెప్పాం. సో వీ విల్ బీ పొజిషనింగ్ దీస్ ఇండివిజువల్స్ ఇన్ దీస్ క్వారంటైన్ సెంటర్స్ ఫర్ అబౌట్ 14 days and then we will be permitting them into their homes. అదేవిధంగా ఇంట్రా డిస్ట్రిక్ట్ కూడా కొన్ని మాకు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడే ఉండిపోయి దే వాంటెడ్ టు గో బ్యాక్ టు దేర్ రెస్పెక్టివ్ విలేజెస్. వాళ్ళని ఇప్పటికే క్వారంటైన్ సెంటర్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇటీవలే ట్రూనాట్ టెస్టింగ్ ద్వారా ఒక రౌండ్ టెస్టింగ్ కంప్లీట్ చేసాం. సో ఆ క్రమంలోనే మాకు 1 or 2 పాజిటివ్స్ కూడా అప్పుడు వచ్చినాయి, మొహమ్మద్ బేగం వీళ్ళందరూ కూడా. బట్ నౌ వీ విల్ బీ వన్స్ అగైన్ డూయింగ్ ఏ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్. ఎందుకంటే యాంటీబాడీస్ ఏమైనా ఉన్నా రిఫ్లెక్ట్ అవుతాయి. వాళ్ళందరినీ కూడా వాళ్ళ గ్రామాలకి పంపించడం జరుగుతుంది. సో మన డిస్ట్రిక్ట్లోనే వేరే మండలాలకి పంపించిన వాళ్ళు కానీ, అదేవిధంగా మన డిస్ట్రిక్ట్కి బయట జిల్లాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కానీ, సిమిలర్లీ మన స్టేట్కి బయట స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు, ఈ మూడింటికి కూడా దేర్ ఆర్ నౌ స్టాండర్డ్ ప్రోటోకాల్స్. గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ జియో నెంబర్ 258 దీనికి సంబంధించి. సో ఆ జియోకి అనుగుణంగానే వీ విల్ బీ ఫెసిలిటేటింగ్. ఇది నెక్స్ట్ 1 week 10 days కూడా కొంచెం ఇంటెన్స్గా ఉంటుంది ఈ యాక్టివిటీ. ఎందుకంటే ఎవ్రీబడి విల్ బీ విల్లింగ్ టు కమ్ బ్యాక్ టు దేర్ డిస్ట్రిక్ట్స్ అట్ ద షార్టెస్ట్ పాసిబుల్ నోటీస్. ఇది కాకుండా జిల్లాలో అటు అర్బన్ ఏరియాస్ కానీ రూరల్ ఏరియాస్లో వీ విల్ బీ పర్మిటింగ్ సర్టెన్ షాప్స్. బట్ ఈ షాప్స్ కూడా వీ హ్యావ్ డిసైడెడ్ దట్ వీ విల్ బీ పర్మిటింగ్ నైబర్హుడ్ షాప్స్. అంటే కాలనీస్లో మనకి స్టాండ్ అలోన్ షాప్స్ ఉంటాయి. రెసిడెన్షియల్ ఏరియాస్లో మనకి గ్రాసరీ షాప్స్ కానీ, ఫ్రూట్ వెండార్స్ కానీ, ఫ్రూట్ షాప్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా మెయిన్ బజార్స్ ఏవైతే మన విశాఖ సిటీలో ఉండే మెయిన్ బజార్స్ని వీ విల్ అవైట్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్. ఒక 1 or 2 days ఇంకా చూసి గవర్నమెంట్ నుంచి దెన్ వీ విల్ గివ్ పర్మిషన్. బట్ ప్రస్తుతానికి షాప్స్ విదిన్ ద రెసిడెన్షియల్ ఏరియాస్, మనకి కాలనీస్లో ఉండేవి, రెసిడెన్షియల్ ఏరియాస్లో ఉండే షాప్స్ ఆఫ్ స్టేషనరీ షాప్స్ కావచ్చు, లేకపోతే మెయిన్గా గ్రాసరీ స్టోర్స్ కావచ్చు, స్టాండ్ అలోన్గా ఉండేవి. మీకు ఇందాక చెప్పినట్లుగా మాల్స్ కానీ, షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ, ఇవన్నీ కూడా దే కంటిన్యూ టు రిమైన్ క్లోజ్డ్. మెయిన్ బజార్స్ మనకు ఉండేవి కూడా, మెయిన్ మార్కెట్ ప్లేస్, ఉదాహరణకి విఐపి రోడ్, ఇటువంటి రోడ్స్లో ఉండేటువంటివి మాత్రం వీ విల్ ఎగ్జామిన్ ఫర్దర్ ఆప్షన్స్ ఇన్ ద నెక్స్ట్ 1 or 2 daysలో అండ్ దెన్ వీ విల్ టేక్ ఎ డెసిషన్. ఫర్దర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ కాలనీస్లో ఉండేటువంటి షాప్స్లో కూడా వీ విల్ బీ రిక్వెస్టింగ్ ఆల్ ద షాప్ కీపర్స్ అండ్ షాప్ ఓనర్స్ టు సిన్సియర్లీ ఫాలో సోషల్ డిస్టెన్సింగ్. In 1 or 2 cases we were surprised that one of the positive patient merely visited a particular shop and she contracted the virus. So there is every possibility that you may contract virus by touching any surface or by talking to somebody or by meeting somebody there. అందుకనే ఈ నైబర్హుడ్ షాప్స్ ఏవైతే మనం ఒక విధంగా చెప్పాలంటే మన కాలనీల్లో, మనం ఇంటి పరిసర ప్రాంతాల్లో చాలా షాప్స్ ఉంటాయి. మనం గబుక్కున ఒక సబ్బు కావాలన్నా, ఒక టూత్పేస్ట్ కావాలన్నా మనం పక్కనకి వెళ్ళి కొనుక్కునేటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి అలౌడ్ టు ఫంక్షన్. బట్ లైక్ ఐ సెడ్, నైట్ 7 నుంచి మార్నింగ్ 7 వరకు దే విల్ బి కంప్లీట్ బ్యాన్ ఆన్ మూవ్మెంట్ ఆఫ్ ఇండివిజువల్స్. తర్వాత ఇదివరకు మేము పాసెస్ ఇష్యూ చేసినవన్నీ కూడా మార్నింగ్ 7 నుంచి, ఈ షాప్స్ కూడా మార్నింగ్ 7 నుంచి 1 వరకు ఫంక్షన్ అవుతాయి. మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫంక్షన్ అవుతాయి. అండ్ ఫర్దర్గా మేము లాస్ట్ 2 phases ఆఫ్ లాక్డౌన్లో ఇచ్చిన పాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యథాతథంగా దే విల్ కంటిన్యూ టు రిమైన్ ఇన్ ఫోర్స్ అంటిల్ May 17th. ఏదైతే మనకి ఎక్స్టెన్షన్ ఇచ్చామో బై లాక్డౌన్ బై 2 weeks, యథాతథంగా ఆల్ ఆయిల్ కంపెనీస్, గ్యాస్ కంపెనీస్, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వీ హ్యావ్ పర్మిటెడ్. సో దే విల్ కంటిన్యూ టు రిమైన్ అంటిల్ ఫోర్స్ టిల్ ద May 17th. లిక్కర్కి, వైన్ షాప్స్కి సంబంధించి
whatever policy that the government gives, ఇంకా గవర్నమెంట్ గైడ్ లైన్స్ రాలేదు, ఏదో ఫ్యూ ఛానల్స్లో ఐ హ్యావ్ సీన్ స్క్రోలింగ్, బట్ ఫార్మల్ గవర్నమెంట్ పాలసీ వచ్చి రాగానే దానికి అనుగుణంగా వీ విల్ బి పర్మిటింగ్ ఆర్ నాట్ పర్మిటింగ్ ద షాప్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ ది గైడ్ లైన్స్. బట్ ఫర్ ద మూమెంట్ స్టాండ్ అలోన్ షాప్స్ విదిన్ ద రెసిడెన్షియల్ ఏరియాస్ ఏవైతే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారం ఉన్నాయో, మేజర్ మార్కెట్స్, మేజర్ బజార్స్, మేజర్ కమర్షియల్ ఏరియాస్ కాకుండా విదిన్ ద రెసిడెన్షియల్ ఏరియాస్, విదిన్ ద నైబర్హుడ్, ఒక విధంగా మన కాలనీల్లో మన నైబర్హుడ్లో ఉండేటువంటి షాప్స్ ఉన్నాయో వాటిని పర్మిట్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ ద పాయింట్స్. 1 or 2 పాయింట్స్ సిపి గారు కూడా హీ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ అండ్ దెన్ ఎస్పీ గారు చెప్పిన తర్వాత వీ కెన్ టేక్ సమ్ క్వశ్చన్స్. మూవ్మెంట్ ఆఫ్ ఎనీబడి అవుట్ సైడ్ ద డిస్ట్రిక్ట్, నెంబర్ 1, యూ కెన్ మూవ్. ఇప్పుడు సిపి గారు చెప్పినట్లు సపోజ్ మీరు ఏలూరు వెళ్దాం అనుకున్నారు, ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఎమర్జెన్సీ, ఒక వ్యక్తికి సంబంధించిన బాగా దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోయినారు లేదా పరామర్శించాలి, లేదా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది, ఒక డాక్టర్ దగ్గర ఎప్పటి నుంచో వైద్యం చేయించుకుంటున్నారు, ఏదో పని మీద వైజాగ్ వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయారు, దే కెన్ కన్సల్ట్ దిస్ డాక్టర్ ఆల్సో. బట్ అదే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కానీ, ఎనీ అదర్ ఎక్సిజెన్సీ, సపోజ్ కొంతమంది ఒకసారి మాకు రిక్వెస్ట్ కూడా వచ్చింది, సిపి గారికి కూడా మేము పంపించాం, దట్ తల్లి ఇక్కడ ఉండిపోయినారు, పిల్లలు అక్కడ ఉండిపోయారు, that led to lot of mental agony, stress valla. So then a doctor kuda he has given a prescription or maybe a recommendation that konచెం permit cheste baaguntunda. So any kind of such exigencies only will be treated, otherwise inter-district movement is not allowed. Inter-district movement ఒకే ఒక కేటగిరీకి allowed, that is migrant labor. Migrant labor ki stranded persons ki tappa, otherwise any exigencies tappa there is no permitted movement of any inter-district individuals or families. మనం నార్మల్గా స్ట్రీట్ వెండర్స్ అంటాం, మన బీచ్ రోడ్ మీద ఐస్ క్రీమ్ బండీలు కానీ, మరమరాల బండీలు కానీ, బజ్జీల బండీలు కానీ ఇటువంటివి ఉంటాయి నార్మల్గా. సో దట్ ఈస్ నాట్ ఎ షాప్. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో ఇట్ షుడ్ బి ఏ నైబర్హుడ్ షాప్, నైబర్హుడ్ షాప్, అంతేగాని మెయిన్ మార్కెట్స్లో ఉన్న కమర్షియల్ షాప్స్ని we will await further instructions. I am not saying we will not permit, but we will await further instructions. Taxis kuda, sorry I didn't cover that point. Taxis kuda there are some restrictions. Only essential cases lo they can move, they can help. Evaraina essential ga bandi ledu, they want to move annappudu they can move, provided driver kaakunda venak seat lo iddaru maatrame కూర్చోవాలి. అంటే ఈ తుఫాను ఇలాంటి బళ్ళల్లో దాదాపు 10-15 మంది కూర్చుంటారు. సో దట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఈజ్ నాట్ పర్మిటెడ్. సో 1+2 ఈజ్ పర్మిటెడ్. ఆటో కూడా ఓన్లీ ఎసెన్షియల్ మూమెంట్ ఓన్లీ, అదర్ దాన్ డ్రైవర్ హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ, మెడికల్ సర్వీసెస్కి ఏదైనా యాక్సెస్ ఇవ్వడానికి కానీ, ఎందుకంటే అందరికీ ఓన్ వెహికల్స్ ఉండవు కాబట్టి దే కెన్ మూవ్, బట్ డ్రైవర్ కాకుండా వెనకాల ఒక వ్యక్తి కూర్చోవచ్చు. షేర్ ఆటో మాత్రం, ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ మాత్రం జాయింట్ కలెక్టర్ గారు చూస్తున్నారు. మిగతా 2 సబ్జెక్ట్స్ జేసీ గారు చూస్తున్నప్పటికీ పర్మిషన్ ఇచ్చేది సిపి గారు. అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ రిక్వెస్ట్లు మాకు కూడా వస్తాయి, సో కన్సాలిడేట్ చేసి వెరిఫై చేసి మేమైనా సిపి గారికి పంపిస్తాం. సిపి గారు ఏం చేస్తారంటే వాళ్ళు రిసీవ్ చేసుకుని టెస్టింగ్ చేయటం, వాళ్ళు మళ్ళీ కమ్యూనిటీ విలేజ్ క్వారంటైన్ ఇందాక చెప్పింది మెయింటైన్ చేయండి. ఇప్పుడు సడన్గా మీకే ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, మీరు వెళ్ళదలుచుకున్నారు, మీరు అప్రోచ్ అవ్వాల్సింది సిపి గారు. షూర్ టు ద మీడియా అండ్ టు ద పీపుల్ ఆఫ్ విశాఖపట్నం, మనకి మెయిన్ 3 సోర్సెస్ నుంచి మనకి ఇన్ఫెక్షన్ ఉందండి. వన్ ఈజ్ ద ఫారెన్ రిటర్నీస్, వన్ ఈజ్ ది ఢిల్లీ రిటర్నీస్, అండ్ వన్ ఈజ్ ది వీళ్ళిద్దరికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్. మనం హిస్టరీ అంతా మన ఫస్ట్ కేసు నుంచి మీరు March 16 నుంచి చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ అటు సిపి గారు, ఎస్పీ గారు కానీ మేము కానీ వీఆర్ డూయింగ్ ఇట్. ఒక కేసు వచ్చినప్పుడు చాలా డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తున్నాం. సో ఈ 3 సోర్సెస్ నుంచే మనకి ఏదైనా స్ప్రెడ్ అవుతుంది. 34వ కేసు వరకు కూడా వీ కుడ్ ఎస్టాబ్లిష్ కాంటాక్ట్ విత్ ఎనీ ఆఫ్ దీస్ 3 రీజన్స్. వేరే కారణాలు లేవు, వేరే కారణాలు లేవు. ఇవాళ వచ్చిన మార్నింగ్ ఎవరు, మొన్న వచ్చిన కేసు తాలూకా ప్రైమరీ కాంటాక్ట్స్. మీకు ఎప్పుడైనా ఒక పాజిటివ్ వచ్చిన నెక్స్ట్ డే 3 to 4 పాజిటివ్స్ వస్తాయి. ఎందుకంటే మన ఫస్ట్ కేసు చూసినప్పుడు కూడా తాటిచెట్లపాలెంలో 1 ఫ్యామిలీ మెంబర్కి వచ్చిన నెక్స్ట్ డే 4 more వచ్చినాయి. సో ప్రైమరీ కాంటాక్ట్స్ ఉంటారు. ప్రైమరీ కాంటాక్ట్స్ పాజిటివ్ రాగానే అతను ప్రైమరీ కాంటాక్ట్స్ అతన్ని ఇంట్రాగేషన్ చేస్తాం. ఆయన ఇచ్చే లైన్ లిస్టింగ్లో అందరినీ లిఫ్ట్ చేసి టెస్ట్ చేసేస్తాం.
ఆ టెస్ట్ చేసిన వాళ్ళలో ఇవాళ మ్యాక్సిమం దిబ్బలపాలెంలో ఇవాళ మార్నింగ్ వచ్చిన వాటిలో 4 కేసెస్ ఆర్ ఫ్రమ్ సేమ్ లొకాలిటీ. ముగ్గురు అందులో సేమ్ హౌస్ అండ్ 1 more ఫ్రమ్ ద నైబర్హుడ్. సో ఐ కెన్ అష్యూర్ యూ దట్ ఆల్ మనకు వస్తున్న కాంటాక్ట్స్ అన్నీ కూడా, కాంటాక్ట్ అంటే మీరు నేను కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ రూమ్లో ఎవరికైనా ఉంటే మనం, బట్ కాంటాక్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వస్తున్న పాజిటివ్స్ అన్నీ కూడా వీఆర్ ట్రేసింగ్ ఇట్ బ్యాక్ టు ద సేమ్ సోర్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడే ఉందా లేదా అని అది మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాం. కాల్ రికార్డ్స్ ఇవన్నీ తీసి, కొంతమంది మాకు కోఆపరేట్ చేస్తున్నారు, కొంతమంది మర్చిపోతున్నారు. అలాంటప్పుడు టెక్నాలజీ కూడా మాకు దోహదపడుతుంది. నేను సిపి గారు ఎస్పీ గారు మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా అదే అనుకున్నాం. కంటైన్మెంట్ జోన్స్లో జనరల్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ ఆల్సో, ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మాకు ప్రజెంటేషన్ కూడా పంపించారు సెంట్రల్ గవర్నమెంట్ది. స్పెషల్ ఆఫీసర్స్ని వేసి అసలు మూవ్మెంట్ కూడా ఉందా లేదా చెక్ చేయమన్నారు. సో పీపుల్ షుడ్ నాట్ మూవ్. ఇంట్లోంచి కూడా నా రిక్వెస్ట్, ఒకే ఒక వ్యక్తి వచ్చి మీకు కావాల్సిన పాలు, మార్నింగ్ మనకు కావాల్సిన పాలు కానీ మీ ఎగ్స్ కానీ లేదా మీ ఇంట్లో సరుకులు కొనుక్కుని ఓన్లీ 1 person ఈజ్ అలౌడ్ టు మూవ్. అతను కూడా వెనక్కి వెళ్ళినాక హీ షుడ్ వాష్ హిస్ హ్యాండ్స్. ఇంట్లో వెళ్ళే ముందే కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కుని మొహం కడుక్కుని వెళ్ళాలి. సో ఇది ఖచ్చితంగా పాటిస్తే ఆ జోన్ మనకి ఇంకెక్కడ ఇబ్బంది ఉండదు. బికాస్ ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పారు, ఓన్లీ ఫ్రమ్ మై సైడ్ దట్ వాట్ ఎవర్ టైమింగ్ అండ్ వాట్ ఎవర్ షాప్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అలౌడ్, they should follow the guidelines issued by the government of India or government of Andhra Pradesh regarding like social distancing. They should maintain social distancing, and besides this that the shopkeepers, when they are sitting on the shop, they should wear the mask, keep sanitizers in their shop. If they don't have sanitizer, they should put some bucket and shops so that people will clean their hands and purchase. Like that, there are instructions already issued. They should follow this correctly. Besides this, certain things I want to bring in your notice. One is like hospitals. Now other hospitals are functioning other than this coronavirus or COVID cases. They are treating people. So they should follow certain things, that their entire staff should use gloves and mask. Then they should use on the entry gate itself sanitizer. Whoever is coming should use the sanitizer. Then they should, most of the hospital have CCTV camera. They should, if they don't have, they should install CCTV camera and should capture the all movement of the autos or any other vehicles, private vehicles. We want that this should be covered, and it should be next 30 days backup should be kept, so that if any contact tracing is required, it will be helpful. Then another thing is that OPD patients are coming large number, so that record should be maintained. And not only that, any vehicles which is entering in the hospital, like vehicles and their records and drivers' names, number, all these things they should keep, so that proper mechanism can be developed and we can keep watch over them. Another thing, social distancing they should maintain at OPD, because large number of patients are going and their sitting arrangements are not sufficient. If the outside of OPD there is no sufficient place, they should make arrangement outside of their premises, so that people will not go nearer to them, because most of the people who are suffering with some disease are going to hospital. So possibilities are very high that other people may get contact. So they should maintain pakka social distancing. These things we will take from their CC camera. And similar way that other like industries, already we have issued instruction last time. Similar, when the laborer and any other fellow is going inside, it should be done thermal screening. And hospital also, they should do each and every person thermal screening on the gate itself. Similar way, industries also they should follow these instructions. Social distancing they have to maintain. Then thermal screening. And if somebody is found with some symptoms in the industry, he should be separated and sent to the hospital. It's the responsibility of the industry department. Then regarding this door delivery system or courier services, where also the people who are going to do door delivery service, they should wear the mask as well as gloves.
now this colony shops are going to open, it's a duty of the shop owner that he should maintain social distancing. He should not allow the people to sit there. Generally, this is the tendency. Large number of local people will sit their shops and chit chat. Such things, if they will not follow the social distance, we will take action against them. And they should put that signboards or something like that without mask we will not give things, and without mask proper sanitization we will not allow. Like that they should take all precautions. Only that whatever guidelines have been issued by the government of Andhra Pradesh Health Department, we have to follow scrupulously, and if somebody will deviate, definitely we will take action. Our mobile teams, if somebody is violating, definitely we will seize the shop and we will book the cases against those people. Not only shopkeepers, the persons who are violating, who are going there for purchasing and all, we will take action. Another thing, that employee who are going for jobs and all, they should carry their identity cards and some identity cards or Aadhaar card, whatever. And other people who are not going for government offices and moving for some essential commodities should carry at least some identity like Aadhaar cards or any other card, so that his identity can be established if we catch some violations and all these things. So they should follow these guidelines, so that there will be a proper mechanism to keep watch over the people. Then other public places like park and all, people are not allowed to move where large number of gathering like beach roads and all, morning walks and all. These things are not allowed because large gatherings and all are banned by the this guidelines. So people should only come out from homes when there is a need. Otherwise, they should continue in their houses. Then some of the companies are allowed, and then some of them are working from their houses. Those instructions are already issued and will continue. On interstate, if somebody needs to apply and they have any urgency, in the two cases we are issuing passes. One is any death near relation, if there is any death, we are issuing passes. Second is some medical emergency. For inter-districts, I am a competent authority, I will issue. But for that there is no need to come to CP office. Online they can apply. They know our mail, in that they can send their requirement. And if it is a interstate, that also they can on same email address they can apply to me. I will process to DG. Through DG, pass will come directly to their WhatsApp. So regard why I am telling, because large number of people are coming to my office and waiting there. There is no need to do. You apply and wait within 2, 3 or 4 hours, you will get the pass. పర్మిషన్ అయినా కూడాను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో కూడాను గుంపులుగా రోడ్డు మీదకి రాకూడదు. మాక్సిమం నలుగురు మాత్రమే అలౌ చేయబడతారు. 144 సెక్షన్ అమలు అనేది కంటిన్యూ అవుతుంది. అంటే లాక్డౌన్ సడలించారు కదా అని చెప్పి గుంపులుగా తిరగడానికి మనకి గైడ్ లైన్స్ అనుమతించడం లేదు. రెండోది, ఏదైతే మనకి షాప్స్ కి సంబంధించి కొంత సడలింపు, అంటే ఈ గల్లీలో ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి షాప్స్ ఏదైతే ఓపెన్ చేస్తున్నారో, అంటే మెయిన్ మార్కెట్లు, మెయిన్ బజారు, హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి షాప్లు ఏమి ఓపెన్ అవ్వవు. కేవలం ఎసెన్షియల్ కమోడిటీస్ మాత్రం ఓపెన్ అవుతాయి. ఏదైతే కాలనీలో ఉన్నటువంటి షాప్స్ ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేస్తారో, లోపల ఉన్నటువంటి స్టాండ్ అలోన్ షాప్, ఒక షాప్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ సోషల్ డిస్టెన్స్ నామ్, ఈ భౌతిక దూరం అనేది వ్యక్తికి మధ్యన 2 మీటర్లు ఉండే బాధ్యత షాపు యజమాని పైన ఉంటుంది. ఆ షాపు యజమాని ఖచ్చితంగా అది ఎన్షూర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైనా మనకి ఒక ఈ ఇండస్ట్రీస్ ఏదైతే మనకి ఫంక్షన్ అవుతున్నాయో, ఈ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ కానీ, ఆఫీసెస్ కానీ, వర్క్ ప్లేసెస్, దీనికి సంబంధించి కూడాను మనకి గవర్నమెంట్ గైడ్ లైన్స్ లో చాలా క్లియర్గా ఉంది. అక్కడ కూడాను ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు ఏదైనా ఒక ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా వెహికల్ వెళ్ళినా కూడాను దాంట్లో కూడాను సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అని చాలా క్లియర్గా ఉంది. అదేవిధంగా ఈవెన్ ఎసెన్షియల్ కమోడిటీ కోసం బయటికి వచ్చిన వ్యక్తులు కూడాను
65 years అండ్ అబవ్ ఉన్న వాళ్ళు బయటికి రాకూడదు, చిన్నపిల్లలు బయటికి రాకూడదు, ప్రెగ్నెంట్ ఉమెన్ బయటికి రాకూడదు. అదేవిధంగా ఇంతకుముందు ఏదైనా కోమార్బిడిటీస్ అంటే మిగతా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా బయటికి రాకూడదని చెప్పి ఈ గైడ్ లైన్స్ చాలా క్లియర్గా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.